కన్నప్పలో మంచు లక్ష్మికి ఎందుకు పాత్ర ఇవ్వలేదు? మంచు ఫ్యామిలీ నుంచి తొలిసారిగా అత్యంత భారీ బడ్జెట్తో 200 కోట్లకు పైగా వెచ్చించి తీస్తున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టులో మంచు లక్ష్మికి చిన్న పాత్ర కూడా ఇవ్వకపోవడం అంతా సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దొరకడం అంత సులభం కాదు, నీకు దొరికి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన వెంటనే తన ముంబైకి కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. తను కన్నప్ప సినిమాలో నటించకపోవడానికి ఒక కారణం ఉందని చెప్పుకొచ్చారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాతో మా తమ్ముళ్ళు సినిమా చేయాలంటే భయపడుతున్నారు. అందుకని నేను చేయట్లా. అలాగని వాళ్ళ సినిమాలకు నేను వ్యతిరేకం కాదు. కన్నప్పలో నాకు వేషం ఇవ్వలేదు, నేను చేయలేదంతే. ప్రతి సినిమాలో వేషం దొరకాలంటే కష్టమే కదా. నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విష్ణు ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్. పైగా ఫ్యామిలీ సినిమా అయిపోతుంది, అందుకే నేను తప్పుకున్నా. మనోజ్కి కూడా అందుకే వేషం ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు? మనోజ్కి ఇవ్వలేదుగా. సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు. ఆ సబ్జెక్ట్కి తగిన నటీనటులను ఎంపిక చేశారని చెప్పుకొచ్చారు. సినిమా పరిశ్రమలో నెపోటిజం అనే పదం వివాదం మధ్య నలుగుతూనే ఉంటుంది. సినీ తారల పిల్లలకి ఇచ్చే అటెన్షన్ గురించి, నిర్మాతలు అందించే ప్రోత్సాహం గురించి ఇతర నటీనటులు, ఇతర సినీ వర్గాలు చేస్తున్న వాదన అప్పుడప్పుడు చర్చల్లోకి దారితీస్తుంది. Have you met Captain Nepotism? And that's what I am. You can't go outside and ask the politicians in Delhi saying you can't put. అయితే కొన్నాళ్ళు దానిపై దృష్టి పెట్టి ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండా వదిలివేయడం పరిపాటిగానే మారింది. అయితే తాజాగా ఈ వాదనను స్టార్ హీరోయిన్ మొనాల్ ఠాకూర్ మరోసారి లేవనెత్తారు. It's we as common people who are so intrigued to know कि उनके लाइफ में क्या चल रहा है. అది కూడా తన తోటి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ను ఉద్దేశించి కమెంట్ చేయడం ఈసారి భారీ చర్చకు దారితీసే పరిస్థితిని ఏర్పడింది. Best actor critics as same as Janvi being awarded the same night. అయితే నెపోటిజంపై మృణాల్ చేసిన కమెంట్స్ వివరాల్లోకి వెళ్తే, తాజాగా మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టార్ కిడ్స్ అంటే మీడియాకి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది, వారి గురించి ప్రత్యేకంగా అటెన్షన్ కవరేజ్ ఇస్తుంది. I'm in the middle of an interview and the media ran behind the star kid. వారి గురించి రాయడం తప్పేం లేదు, కానీ మాలాంటి వారిని చిన్న చూపు చూడడమే బాధ కలిగిస్తుంది. ఆ వద్ద లేనిదేంటి, ఆమె వద్ద ఉన్నదేమిటి? అందుకే నెపోటిజం అనే చర్చ ఎప్పుడు హైలైట్ అవుతూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. I was not even handed the speech. I'm not saying that I'm jealous or something. ఎల్సీఏలో భాగంగా లోకేష్ కనకరాజ్ ఖైదీ 2కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కూలీ రిలీజ్ అనంతరం పూర్తి స్థాయిలో ఖైదీ 2 పనుల్లో నిమగ్నమవుతాడు. అటు కార్తిక్ కూడా రెడీ అవుతున్నాడు. చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని రెడీగా ఉండమని సూచించాడు లోకేష్. ఖైదీ 2 పట్టాలెక్కడానికి ఇంకొన్ని నెలల సమయం పడుతుంది. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలకు ముడిపడుతూ ఖైదీ 2 ఉంటుంది. దీనిలో భాగంగా సినిమాలో చాలా పాత్రలు అదనంగా యాడ్ అవుతున్నాయి. అందులో ఎక్కువగా మెయిల్ రోల్స్ హైలైట్ అవుతున్నాయి. గత చిత్రాల్లో ఆ పాత్రలను మాత్రమే హైలైట్ చేశారు. అయితే ఖైదీ 2లో అందమైన భామల్ని కూడా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా స్వీటీ అనుష్క ఈ చిత్రంలో లేడీ డోన్ పాత్రలో కనిపించబోతున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. కన్నప్పలో మంచు లక్ష్మికి ఎందుకు పాత్ర ఇవ్వలేదు? మంచు ఫ్యామిలీ నుంచి తొలిసారిగా అత్యంత భారీ బడ్జెట్తో 200 కోట్లకు పైగా వెచ్చించి తీస్తున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టులో మంచు లక్ష్మికి చిన్న పాత్ర కూడా ఇవ్వకపోవడం అంతా సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దొరకడం అంత సులభం కాదు, నీకు దొరికి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన వెంటనే తన ముంబైకి కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. తను కన్నప్ప సినిమాలో నటించకపోవడానికి ఒక కారణం ఉందని చెప్పుకొచ్చారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాతో మా తమ్ముళ్ళు సినిమా చేయాలంటే భయపడుతున్నారు. అందుకని నేను చేయట్లా. అలాగని
వాళ్ళ సినిమాలకు నేను వ్యతిరేకం కాదు. కన్నప్పలో నాకు వేషం ఇవ్వలేదు, నేను చేయలేదంతే. ప్రతి సినిమాలో వేషం దొరకాలంటే కష్టమే కదా. నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విష్ణు ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ గోన్. పైగా ఫ్యామిలీ సినిమా అయిపోతుంది, అందుకే నేను తప్పుకున్నా. మనోజ్కి కూడా అందుకే వేషం ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, మనోజ్కి ఇవ్వలేదుగా. సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు. ఆ సబ్జెక్ట్కి తగిన నటీనటులను ఎంపిక చేశారని చెప్పుకొచ్చారు. సినిమా పరిశ్రమలో నెపోటిజం అనే పదం వివాదం మధ్య నలుగుతూనే ఉంటుంది. సినీ తారల పిల్లలకి ఇచ్చే అటెన్షన్ గురించి, నిర్మాతలు అందించే ప్రోత్సాహం గురించి ఇతర నటీనటులు, ఇతర సినీ వర్గాలు చేస్తున్న వాదన అప్పుడప్పుడు చర్చల్లోకి దారితీస్తుంది. Have you met Captain Nepotism? And that's what I am. You can't go outside and ask the politicians in Delhi saying you can't put. అయితే కొన్నాళ్ళు దానిపై దృష్టి పెట్టి ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండా వదిలివేయడం పరిపాటిగానే మారింది. అయితే తాజాగా ఈ వాదనను స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి లేవనెత్తారు. It's we as common people who are so intrigued to know कि उनके लाइफ में क्या चल रहा है. అది కూడా తన తోటి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ను ఉద్దేశించి కమెంట్ చేయడం ఈసారి భారీ చర్చకు దారితీసే పరిస్థితిని ఏర్పడింది. Best actor critics as same as Janvi being awarded the same night. అయితే నెపోటిజంపై మృణాల్ చేసిన కమెంట్స్ వివరాల్లోకి వెళ్తే, తాజాగా మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టార్ కిడ్స్ అంటే మీడియాకి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది, వారి గురించి ప్రత్యేకంగా అటెన్షన్ కవరేజ్ ఇస్తుంది. I'm in the middle of an interview and the media ran behind the star kid. వారి గురించి రాయడం తప్పేం లేదు, కానీ మాలాంటి వారిని చిన్న చూపు చూడడమే బాధ కలిగిస్తుంది. ఆ వద్ద లేనిదేంటి, ఆమె వద్ద ఉన్నదేమిటి? అందుకే నెపోటిజం అనే చర్చ ఎప్పుడు హైలైట్ అవుతూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. I was not even handed the speech. I'm not saying that I'm jealous or something. ఎల్సీఏలో భాగంగా లోకేష్ కనకరాజ్ ఖైదీ 2కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కూలీ రిలీజ్ అనంతరం పూర్తి స్థాయిలో ఖైదీ 2 పనుల్లో నిమగ్నమవుతాడు. అటు కార్తిక్ కూడా రెడీ అవుతున్నాడు. చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని రెడీగా ఉండమని సూచించాడు లోకేష్. ఖైదీ 2 పట్టాలెక్కడానికి ఇంకొన్ని నెలల సమయం పడుతుంది. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలకు ముడిపడుతూ ఖైదీ 2 ఉంటుంది. దీనిలో భాగంగా సినిమాలో చాలా పాత్రలు అదనంగా యాడ్ అవుతున్నాయి. అందులో ఎక్కువగా మెయిల్ రోల్స్ హైలైట్ అవుతున్నాయి. గత చిత్రాల్లో ఆ పాత్రలను మాత్రమే హైలైట్ చేశారు. అయితే ఖైదీ 2లో అందమైన భామల్ని కూడా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా స్వీటీ అనుష్క ఈ చిత్రంలో లేడీ రోన్ పాత్రలో కనిపించబోతున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.